బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఇది యాత్ర కానాను యాత్ర శూరుడు యెహోవా యుద్ధ వీరుడు యెహోషువ యెహోవాధిపత్యాన యెహోషువ నాయకత్వాన సాగిరుచిన యాత్ర కానాను స్వాధీన యాత్ర జయం జయం వేసేయునకే జయం జయం యెహోవాకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దర్శించునుగాక. దేవుడు తన వాక్యం ద్వారా దర్శిస్తూ ఉన్నప్పుడు మనము మెళుకువ కలిగి ఉండాలి. ఎందుచేతనగా సాతానుడు ఏ సమయంలో అయినా మనలను కబళించటానికి అవకాశం ఉంది. కాబట్టి సాతాను యొక్క కుయుక్తిని ఎరిగి దేవుని వాక్యం మీద ఆధారపడదాం. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా
కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుడు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. వీలున్నవారు మోకరించండి. పెద్దవారు మోకరించకపోయినా పర్వాలేదు, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. ఈరోజు కూడా మాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడినందుకై వందనాలు స్తోత్రాలు. ఉదయకాలం నుండి ఆయా క్రిస్టియన్ ఛానల్స్ ద్వారా మీరు అనేక రీతులుగా మాట్లాడుతూ వస్తున్నారు నాయన. మీ ప్రేమ కొరకై వందనాలు స్తోత్రాలు. అపాత్రుడను అయోగ్యుడైన నేను కూడా మాట్లాడడానికి మీరు ఇష్టపడినందుకై వందనాలు స్తోత్రాలు నాయన. నాకంటే ముందుగా ఎంతోమంది శ్రేష్ఠులైన దైవజనులు, నా తదుపరి దైవజనులు మాట్లాడబోతున్నారు నాయన, మాట్లాడారు నాయన. నాయన దయతో ఈ సమయంలో మీ సహాయాన్ని నేను కోరుకుంటున్నాను ప్రభువా. కృప చూపించండి. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వాక్యాన్ని వింటున్నారు. ఎవరికి ఏది అవసరమో నాయన మీ కృపా వాక్యంలోంచి మాకు ఇవ్వండి నాయన. ఇచ్చుడు ద్వారా మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు హాయి పట్టణాన్ని యెహోషువ భక్తుడు స్వాధీనపరచుకోవాలి. యెహోషువ యొక్క ప్రణాళిక లేక యెహోషువ యొక్క ప్లాన్ను మనం అర్థం చేసుకుంటే దేవుని బిడ్డలు ఎంత జ్ఞానయుక్తంగా కార్యాలు చేస్తారో మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుని మనస్సును గ్రహించి దేవునిని సంతోషపరిచే రీతిగా కార్యాలు చేస్తారు. ఎన్నడూ కూడా ఆయన యొక్క ఆత్మను దుఃఖపరచకూడదు. నా ప్రియ బిడ్డలారా, దేవుడు మన కార్యాలను బట్టి సంతోషిస్తే మనకు కూడా సంపూర్ణమైన ఆశీర్వాదం ఉంటుంది. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనాన్ని గత పాఠంలో నేను చదివాను. 14వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడై లేచి మైదానం ఎదుట ఇశ్రాయేలును ఎదుర్కొని తాము అంతకు ముందు నిర్ణయించుకున్న స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచి ఉన్నవారు పట్టణమునకు పడమటి వైపు నుండి సంగతి అతడు తెలుసుకునలేదు. ప్రియులరా, ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే హాయి రాజు యొక్క అవివేకం మనకు అర్థమవుతుంది. మనము వివేకము కలిగి జ్ఞానయుక్తంగా దేవునిపై ఆధారపడి కార్యాలు చేయాలి. ఇక్కడ యెహోషువ ప్రణాళిక నెరవేరుతుంది. 15వ వచనము నుంచి 23వ వచనం వరకు మనము చదివినట్లయితే యెహోషువ చెప్పినట్లు ఆ యోధులు అక్కడున్న ప్రజలు చేశారు. యెహోషువ తమ నాయకుడు చెప్పినట్లు అక్కడ సైన్యంలో ఉన్న యోధులు అక్కడున్న ప్రజలు కార్యాలు చేయాలి. ఆ యొక్క నాయకునికి ఎదురు తిరగడానికి వీల్లేదు. ఈ దినాల్లో ఎక్కడ చూచినా ఈ తిరుగుబాటు అనేది కనబడుతుంది. కుటుంబ వ్యవస్థలో తిరుగుబాటు, తండ్రికి తల్లికి ఎదురు తిరుగుతున్నారు బిడ్డలు. చాలా విచారకరమైన సంగతి అండి. తద్వారా ఆ కుటుంబంలో ఆశీర్వాదం లేదు. అదే రీతిగా సంఘంలో కూడా సంఘ పెద్దలు సంఘ కాపురిపై తిరుగుబాటు చేస్తున్నారు. సంఘస్థులు సంఘ కాపురిపై తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు సాతాను యొక్క ఆయుధం. కాబట్టి ఎన్నడూ కూడా కుటుంబంలో బిడ్డలు కానీ సంఘంలో సంఘస్థులు కానీ తిరుగుబాటు చేయకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు తిరుగుబాటు చేయడం ద్వారా
సాతానుణ్ణి సంతోషపెట్టినట్లు అవుతుంది. దేవునిని సంతోషపెట్టాలి అనగా ఒక క్రమశిక్షణతో కలిగిన జీవితం జీవించాలి. ఎప్పుడైతే యెహోషువ ప్రణాళిక నెరవేరిందో హాయి ప్రజలు ఇశ్రాయేలుకు స్వాధీనమయ్యారు. శత్రువును బ్రతకనివ్వకూడదని ఇశ్రాయేలు వారిని ఒక్కడు మిగలకుండా హతం చేశారు. దరిదాపు 12,000 మంది ఆ రోజున సమూల నాశనమయ్యారు. ప్రియులారా, శత్రువు యొక్క ఛాయలు కూడా మన వ్యక్తిగత జీవితంలో ఏమీ కనబడకూడదు. ప్రాచీన పురుషుడు పాత స్వభావము ఎన్నడూ మన యొక్క జీవితాలలో తొంగి చూడకూడదు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. పాత స్నేహాలు, పాత అభిరుచులు, పాత అలవాట్లు కాదు, రక్షణ తదుపరి కూడా పాత స్నేహాలు చేస్తూ ఉంటాం. పాత స్నేహాల వలన కలిగే లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నీవు విశ్వాసి జీవితంలో లోకము కనబడటానికి వీల్లేదు. లోకంలో ఉన్నాం. నదిలో పడవ ఉంది, పడవలో నది ఉండకూడదు. పడవలో నీరు ఉంటే పడవ మునిగిపోతుంది. మనం లోకంలో ఉన్నాం, లోకం మనలో ఉండడానికి వీలు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఎప్పుడైనా ఈ ప్రాచీన పురుషుని యొక్క స్వభావం మన జీవితంలో తొంగి చూచింది అని అంటే మన విశ్వాస జీవితంలో ఏదో లోపం ఉన్నదని గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెహోషువ ప్రణాళిక ప్రకారం యెహోవా దేవుడు చెప్పిన రీతిగా వారు చేశారు. కాబట్టి వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చారు. కాబట్టి వారు హాయి పట్టణాన్ని నాశనం చేశారు. హాయి రాజును ప్రాణంతో పట్టుకుని యెహోషువ దగ్గరకు తీసుకుని వచ్చారు. మెట్టుకు హాయి పట్టణం మీద వారు జయం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హాయి పట్టణం శరీరానికి గుర్తని నేను పదే పదే చెప్తున్నాను. మన యొక్క జీవితాల్లో కూడా ఈ శరీరాన్ని మనము జయించాలి. శరీరంలో ఉన్న ఏ అవయవాల్లో అది చిన్నదైనప్పటికీ కూడా దానికి కొంచెం స్వాతంత్ర్యం ఇస్తే అది మనలను పాపానికి లోను చేస్తుంది అనే విషయాన్ని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 24వ వచనం చదువుతున్నాను. వీటిలోనూ పొలములోనూ హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా కత్తివాత కూలక మిగిలిన వాడు ఒక్కడునూ లేకపోయినప్పుడు ఇశ్రాయేల్ అందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను నిర్మూలన చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది 12,000 మందిని వారు చంపేశారు. ఏది హాయి పట్టణానికి సంబంధించింది అయినప్పటికీ కూడా అది మిగిలితే ఇశ్రాయేలు ప్రజలకు నష్టం కలుగుతుంది. నేను పదే పదే చెప్తున్నాను. ప్రియ విశ్వాసులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చేతనగా సాతానుడు కుయుక్తిపరుడైన సాతానుడు మన యొక్క జీవితాల్లో ఏదో చిన్న అలవాటును ఆ రీతిగా ఉంచుతాడు. ఆ చిన్న అలవాటు పాపం కాదులే అన్నట్టుగా మనము ఒక నిర్లక్ష్యంగా ఉండేటట్టుగా చేస్తాడు. ఇది సాతాను యొక్క తెలివితేటలు. ఈ సాతాను యొక్క తెలివితేటలను మనము గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి. నా ప్రియులారా, ఇక్కడ మనం చూచినట్లయితే కొన్ని గొప్ప సత్యాలు మనకు అర్థమవుతాయి. ఈ మాటలు నేను చదువుతూ ఉండగా నిర్గమాకాండం మీదకి నా మనస్సు వెళ్ళింది.
నిర్గమాకాండంలో యెహోషువ పేరును మొట్టమొదటిగా మనం చూచాం. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. నిర్గమాకాండం 17వ అధ్యాయము 8వ వచనం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయం. ద ఫస్ట్ మెన్షన్ ఆఫ్ జాషువా ఇన్ ద బైబిల్లో మొట్టమొదటిగా ప్రస్తావించిన పేరు యెహోషువది. నిర్గమాకాండం 17వ అధ్యాయము 8వ వచనం ప్రారంభం. కాబట్టి యెహోషువకు యుద్ధ వీరుడిగా కనబడుతున్నాడు. మోషే చెప్పాడు, యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేయము అని చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను, అమాలేకీయులు శరీరానికి గుర్తు, హాయి పట్టడం శరీరానికి గుర్తు. శరీరాన్ని మనము జయించాలి అనగా ఈ శరీరంతో ఇంచుమించు యుద్ధం చేయాలి. ప్రతి క్షణము ఇది యుద్ధమే. అక్కడ మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజల జయము కొరకు లేక యెహోషువ జయము కొరకు ఆయన చేతులు పైకెత్తినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ భక్తుడు కూడా ఆయన చేతులు పైకెత్తాడు అండి. ఆయన చేయి చాచి ఉంచగా అంటే ఆయన చేతిలో ఉన్న ఈటెను ఆ రీతిగా పట్టుకుని ఉన్నాడు. ఆ చేత పట్టుకుని ఈటెను హాయి వైపుగా చాపి అలా ఉంచాడు. నా ప్రియులరా, ఆయన చేయి ఆ రీతిగా ఉన్నంతసేపు ఇశ్రాయేలు ప్రజలు హాయి ప్రజలను నాశనం చేశారు, హతం చేశారు. చంపబడిన వారు 12,000 మంది అని నేను చదివాను. మన యొక్క జీవితాల్లో కూడా శత్రు యొక్క ఛాయలు కూడా కనబడకుండా శత్రువు యొక్క పన్నాగాలు నాశనం చేయాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 30వ వచనం నుంచి చివరి వచనం వరకు అనగా 35వ వచనం వరకు మనము చదివినట్లయితే కొన్ని సత్యాలు మనం చూస్తాం. అవి ఏమిటి అనగా, యెహోషువ ఒక బలిపీఠాన్ని కట్టి దేవునిని ఆరాధించాడు. అబ్రహాము బలిపీఠాలు కట్టినట్లుగా మనం చూస్తూ వచ్చాం. 4-5 పేర్లు నేను చెప్పాను. ఆదికాండ గ్రంథ ధ్యానాల్లో ఆయన విధేయత బలిపీఠం షెకెము దగ్గర కట్టాడు. ఆయన తదుపరి ప్రార్థనా బలిపీఠం కట్టాడు. తదుపరి ఆయన సహవాస బలిపీఠాన్ని కట్టాడు. తదుపరి ఆయన సమర్పణ బలిపీఠాన్ని కట్టాడు. సమర్పణ బలిపీఠం మీదే తన కుమారుని ఇస్సాకును పెట్టి వధించడానికి ఇష్టపడ్డాడు. నా ప్రియులరా, అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఇస్సాకునకు బదులుగా పొట్టేలును వధించాడు. మన యొక్క జీవితాల్లో మన పాపాలు క్షమించడానికి మనకు బదులుగా యేసు ప్రభువారు ఆ శిలువలో మరణించినట్లుగా మనం చూస్తాం. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. మనము మరణించాలి. మానవ కళ్యాణం కొరకు, మానవ క్షేమం కొరకు యేసు ప్రభువారు శిలువలో మరణించారు. దేవుని నామానికి స్తోత్రమండి. ఎన్ని దినాలు ఈ విషయాలు చెప్పుకున్నా అవి తరగు. ప్రతి విశ్వాసిలో కూడా ఆయనను ఆరాధించే అనుభవంలోనికి రావాలి. బహుశా ఆ ఇస్సాకును బలిపీఠం మీద పెట్టిన తదుపరి ఆయన కత్తి ఎత్తిన సందర్భం అబ్రహాము ఆయనను ఆరాధిస్తున్నాడు. ఆరాధన మన జీవితాలలో ఆ ప్రియ ప్రభువును ఆరాధిస్తేనే కానీ ఆయన ఆనందించడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రియ ప్రభువును ఆనందపరచాలి అనగా ప్రతి విశ్వాసి ఆ ప్రియ ప్రభువును ఆరాధించాలి. విశ్వాసి జీవితంలో ఆరాధన కంటే గొప్పతనం లేదు. బలిపీఠమును కట్టి ఇశ్రాయేలీలు ఏమి చేశారు? దేవుడు మోషేకు ఏదైతే ఆజ్ఞాపించాడో దానినే ఇశ్రాయేలు ప్రజలు తూచా తప్పకుండా
నెరవేర్చారు. దేవుడు మోషేకు ఏమి ఆజ్ఞాపించాడు? ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే ఈ సత్యం మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 26వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 26వ వచనం నుంచి చూడుడి. నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబో దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గిరీజమును కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలెనో. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ భాగంలో 30వ వచనం నుంచి 35వ వచనం వరకు ఈ ఏబాలు కొండ, ఈ గెరిజిము కొండను మనం చూస్తూ ఉంటాం. చూడండి, 30వ వచనం చదువుతున్నాను. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం ఇప్పుడు నేను చదివాను. యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించది. మోషే ఇశ్రాయేలుకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించను. ప్రియులరా, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవాలి. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినవన్నీ వారు చదివారు. సగం కాదు, మనం సగం చదువుతాము, సగం విడిచిపెడతాం. ఒక తమ్ముడిని ఒక పెద్ద ఆయన అడిగాడు, నీవు డైలీ దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతావా అని అంటే చదువుతానన్నాడు. ఈరోజు ఏం చదివావు అని అంటే ఆ తమ్ముడు అన్నాడు, నేనున్నాను అప్పుడు. ఆ తమ్ముడు ఏమన్నాడంటే, క్యాలెండర్లో ఈ తారీఖు ఎంతో అక్కడ ఉన్న వాక్యాన్ని చదివానన్నాడు. అక్కడ ఉన్న వాక్యాన్ని చదివితే సరిపోతుందా? కనుక మన యొక్క జీవితాలలో దేవుని వాక్యాన్ని ఒక క్రమ పద్ధతిలో చదవాలి. క్రమ పద్ధతిలో చదివితే క్రమమైన రీతిగా దేవుడు మనను ఆదరిస్తాడు, దేవుడు మనను హెచ్చరిస్తాడు, దేవుడు మనను సరిచేస్తాడు, దేవుడు మనను దీవిస్తాడు. దయచేసి ఈ సత్యాన్ని గమనించాలి. ఈ రాత్రి వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రులు, నా ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా మీరు చదివి ముగించారా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని పర్యాయాలు మీరు చదివారు? మీ వయసు ఎంత? మీరు మారు మనసు పొంది ఎంతకాలమైంది? ఈ విషయాలు మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నిసార్లు బైబిల్ను పూర్తి చేసావో అనే దాని గురించి నీవు ఆలోచించి ఉండి ఉంటే ఈనాటికి నీ వయసును బట్టి కొన్ని పర్యాయాలైనా బైబిల్ను పూర్తి చేయవలసి ఉండి ఉంటుంది. చాలామంది బైబిల్ చదివావా అంటే ఆ తమ్ముడు క్యాలెండర్లో చదివానన్న రీతిగా చెబుతూ ఉంటారు. ఏమిటంటే, నేను కళ్ళు మూసుకుని ఇలాగ బైబిల్ తెరిచాను, నాకు వచ్చింది, మంచి వాక్యం వచ్చింది అని నేను సంతోషపడి నేను బయటికి వెళ్ళానండి అని చెప్తూ ఉంటారు. ఏమేమో చెప్తూ ఉంటారు. నేను చాలా పర్యాలు విషయాలు చెప్పాను. కాదు నా ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా చదవండి. దేవుని వాక్యానికి సంపూర్ణ విధేయత చూపించండి. దేవుని వాక్యం హెచ్చరిస్తున్న ప్రతి పాపాన్ని మన యొక్క జీవితాల్లో ఆకాను హాయి ఏది మన యొక్క జీవితాల్లో ఉంటుందో దానిని తొలగించుకోవడానికి మనం తీర్మానం చేసుకోవాలి. మన నాయకుడు చెప్పిన మాట తూచా తప్పకుండా నెరవేర్చాలి. మన నాయకుడు ముందుగా
యేసు ప్రభువు. మన నాయకుళ్ళు, మన ఇంట్లో మన తల్లిదండ్రులు, మన నాయకులు, సంఘంలో సంఘ కాపరి, వారి మాటలు కూడా తూచా తప్పకుండా మనము అవలంబించాలి, పాటించాలి, అనుసరించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇంతటితో యెహోషువ గ్రంథం 8వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు, హాయి పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ముందుకు సాగుతున్నారు. ఈ వార్త అంటే వీరు యెరికోను జయించారు, హాయి పట్టణాన్ని జయించారు, ఇశ్రాయేలు ప్రజలు వచ్చేస్తున్నారనే వార్త మిగిలిన దేశంలో ఉన్న రాజులకు తెలిసింది. తరువాత వారు ఏమి చేశారో 9వ అధ్యాయ ధ్యానాల్లో మనం నేర్చుకుందాం. 9వ అధ్యాయాన్ని చదువుకొని సకాలానికి రండి. మీరు వచ్చేటప్పుడు 9వ అధ్యాయాన్ని చదువుకొని సకాలానికి రండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఈ నెలలో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇక కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని అంటే ప్రతిరోజు 2 వ్యక్తులు ఈ కార్యక్రమానికి సహాయపడితే ఎంతో తేలికగా ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు అని నేను ఆశపడుతున్నాను. దాని కొరకే నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు సహాయపడుతున్నారు, నేను కాదనటంలే. ముందు దినాల్లో కూడా కనీసం రోజుకి 2 ముందుకు వచ్చి సహాయపడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు అట్టి తీర్మానం మీ మనసులలో అనుగ్రహించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.